హలో గైస్, ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఈరోజైతే మన వీడియోలో మనం దేవునికి వాడే ఇత్తడి మరియు కాపర్ ఐటమ్స్ని ఎలా క్లీన్ చేయాలో ఈ వీడియోలో చేసేద్దాం. ముందుగా వేడి నీళ్ళు పెట్టుకొని అందులో పాత చింతపండు, కొద్దిగా పసుపు, అలాగే కొంచెం అంత కల్లుప్పు వేసేసి నీళ్ళు బాగా వేడైనాక అందులో మనం పూజకు వాడే దీపాలు, చెంబులు, హారతివి అన్ని చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ వేసి కొద్దిసేపు బాగా అందులో వేడి కానివ్వాలి. తర్వాత మనం అది ఒక్కొక్కటిగా తీసి బయట పెట్టుకొని పూజ ఐటమ్స్ ఉంటాయి కదా, అవి మళ్ళీ అదే వాటర్లో వేసి బాగా నాననివ్వాలి. తర్వాత మన దగ్గర ఉన్న స్టీల్ పీస్ ఉంటుంది కదా, దాంతో కొంచెం పితాంబరి లేదంటే ముగ్గు పెట్టేసి ఆ ఆయిల్ జిడ్డులా ఉన్నది బాగా తోమాలన్నమాట. అప్పుడైతే పోతుంది. దీనికైతే మనం కష్టపడాల్సిందే. కాకపోతే ఈ వాటర్తో ఏమవుతుందంటే అది ఇంకా కొంచెం తొందరగా తెల్లగా అవుతుంది. కొన్ని అయితే చాలా నల్లగా అయిపోతాయి కదా, వాటికి మనం ఈ వాటర్ యూజ్ చేస్తే చాలా బెనిఫిట్. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే నేను రిలేటివ్స్లో, మా ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి తెలియదు నాకు అసలు ఈ ఛానల్ ఉన్నట్టు. నేనే నిన్న మొన్న రీసెంట్గా క్రియేట్ చేసుకున్నాను. ఎందుకంటే నేను ఒకసారి వాళ్ళకి చెప్పి చూశాను. అయితే నన్ను చాలా ఎక్కిరిచ్చారు. కాకపోతే పర్సనల్ ఉద్దేశం, ఎందుకంటే మాది లవ్ మ్యారేజ్ కదా. ఇంకా వాళ్ళైతే నేను ఏం కట్నం తీసుకురాలేదని చాలా చిన్న తోన అయితే ఎట్లనో మాట్లాడిండ్రు. నాకే అనిపించింది, అదే మా శాలరీ సరిపోదు కదా, నేనంటూ ఏదైనా ఒకటి చేస్తే అందరూ చేస్తారు కదా యూట్యూబ్లో, మనం కూడా చేసి చూద్దాం మంచి మంచి వీడియోస్. వీళ్ళు సపోర్ట్ చేయకపోతే జనాలు సపోర్ట్ చేస్తారు కదా. అసలు వీళ్ళకి చెప్పింది నేను తప్పైంది, నేను ట్రై చేసేది ఉండే అనేసి మా బావకి చెప్పిన. ఇట్లా వీడియోస్ తీస్తానంటే సరే కానీ ఫేస్ కనపడకుండా చెయ్యి అని అంటే, అందుకే సో అప్పుడప్పుడు అక్కడక్కడ మాస్క్ పెట్టుకొని ఉంటాను. మీ దయ వల్ల నా ఛానల్ క్లిక్ అయితే మా ఫ్యూచర్ బాగుంటుందని ఒక చిన్న ఆశ. ఎందుకంటే చుట్టుముట్టు చుట్టాలు లాంటి ఇంతమంది శత్రువులు పెట్టుకొని లవ్ మ్యారేజ్ చేసుకొని ముందరికి వెళ్ళాలంటే చాలా కష్టమైంది. మా అమ్మ ఈ చుట్టాల టార్చర్ మాత్రం ఎక్కువైపోయిందండి. ఎందుకంటే మంచి చీర కట్టుకున్నా కుళ్ళుకుంటారు, బయటికి వెళ్ళినా కుళ్ళుకుంటారు, మీషో నుంచి ఏదైనా ఆర్డర్ వచ్చినా కుళ్ళుకుంటారు. అసలు వీళ్ళ ముందర బయట కనబడాలంటేనే అసలు ఎంత డిస్ట్ అవుతుందో ఏమవుతుందో అన్నట్టు అనిపిస్తుంది తెలుసా. అసలు అట్లా చూసారు వాళ్ళు, అదేందో కొత్తగా ఏదో జూ నుంచి ఇప్పుడే దిగిన దానిలాగా చూస్తారు. వాళ్ళకి ఆడపిల్లలు ఉంటారు, మనం ఆడపిల్లలమే. అంత మాత్రాన ఇట్లా లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళని కుటుంబం అంతా కలిసి ఇట్లా టార్చర్ చేసేట్లాగా ఇట్లా చూడడం, ఇట్లా గాసిప్ చెప్పుకోవడం అయితే చాలా తప్పండి. ఎందుకంటే వాళ్ళు చేసేది కదా ఆ పిల్ల చేసేది. ఎందుకు అట్లా చూడరు అసలు, ఏదో వేరే గ్రహం నుంచి వచ్చినట్టు చూస్తారు.